ఇదే ప్రశ్న నేను మా ఫ్రెండ్స్ని, నా కొలీగ్స్ని అండ్ ఇంకా చాలామందిని అడిగాను. నా బెస్ట్ ఫ్రెండ్ వసంత్ గారు సినిమా చూసేటప్పుడు దొరికే ఆ కొద్ది క్షణాల ప్రశాంతత నాకు ఇంకెక్కడ దొరకదరా మామ అన్నాడు. అలాగే మా అన్నయ్య మంచి ఫుడ్ తినేటప్పుడు కలిగే ప్రశాంతమైన అనుభూతి ఇంకా దేంట్లో దొరుకుతుందిరా తమ్ముడు అన్నాడు. ప్రశాంతత ఏదో గుడిలో పులిహార పొట్లం దొరికే అంత ఈజీగా దొరుకుద్ది అన్నట్టు చెప్తున్నావు అంటారా? అది డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేసింది. సో వెల్కమ్ ఎవ్రీవన్ టు కలలు అండ్ కెఫైన్ చాప్టర్ 2 పెద్దల మాట చెత్తల మూట. అందులో చెప్తున్నట్టు ప్రశాంతత ఎంత ఈజీగా దొరుకుతుందా? నేనైతే నమ్మను. ఒకవేళ నమ్మినా ఆ ప్రశాంతత ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు, 2 రోజులు. ఇలా ఎందుకంటున్నానంటే నన్ను ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకోండి. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త క్విజిన్స్ ట్రై చేయడం, కొత్త లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేయడం, ఇన్ఫ్యాక్ట్ చాలా బూతులు మాట్లాడుతాం అనుకోండి, అయినా పర్లేదు. ఈ త్రోట్ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్త పరిచయాలు. వీళ్ళు మళ్ళీ మనకి జీవితంలో కనిపిస్తారా, మనకి ఎలాగైనా ఉపయోగపడతారా అన్నది కాదు, రేలంగా మన సిద్ధాంతం. అంటే చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వా. ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఇంకేంటారు నీ బాధ అంటారా? అదేనండి నా బాధ. నేను ట్రావెలింగ్ చేసినప్పుడు, ట్రావెలింగ్ అయిపోయే ముందు చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ వన్స్ నేను మళ్ళీ నా రొటీన్లో పడిన తర్వాత గోడ కొట్టిన బంతిలాగే అదే ప్రెజర్స్ గురించి ఆలోచిస్తాను. అదే టార్గెట్స్, అదే డెడ్లైన్స్, వర్క్ లోడ్, ప్రెజర్స్, టెన్షన్స్ అన్నీ. సరే, ఈ ఎన్నట్ల నుంచి డివేట్ అవడానికి గుడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి గుడికి వెళ్తాను. దేవుడిని చూడగానే కోరికలన్నీ గుర్తొచ్చేస్తాయి. దేవుడు నాకు వచ్చే, దేవుడు నాకు ఇది కావాలి, దేవుడు నాకు అది కావాలి. ఎందుకు? అవన్నీ ఉంటే ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి. అంటే మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళి అటు తిరిగి దేవుడు మళ్ళీ నాకు అదే ప్రశాంతత కావాలని చెప్పి కోరుకుంటున్నాను. కూర్చొని దీనికి అసలు సొల్యూషన్ ఏంటో తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది నా ప్రాబ్లం ఏంటో. నా ఒక్కడిదే కాదు, నాలాగే 25 years అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అబ్బాయిది, ప్రతి ఒక్క అమ్మాయిది ఒకరికి లోన్ కట్టాలని, ఇంకొకరికి ఇల్లు తీసుకోవాలని, ఇంకొంతమందికి అరే నాకు అసలు ఉద్యోగం వస్తే చాలరా ముందు అనుకునేవాళ్ళు. ఇలా మనకు తెలియకుండానే మన మనసుకు దూరమైన ప్రశాంతత కోసం కూడా పరుగులు పెడుతున్నాం. ఒకసారిగా మా తాతన్న మాట గుర్తొచ్చింది. తన మీద రూపాయి కూడా ఎవడే తప్పు లేకుండా ఉంటాడో వాడికన్నా ప్రశాంతంగా ఉండేవాడు ఎవడు లేడరా అని. మా తాత చెప్పింది 100% రైట్, నాకు ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ కాలంలో లోన్స్ లేకుండా, ఈఎంఐస్ లేకుండా రోజు గడవడం అంటే చాలా కష్టం. సో నేనేమంటానంటే, నాకు దగ్గర ప్రిఫరెన్స్ చూసుకుంటే ప్రశాంతత అనేది ఏదో ఒక ప్లేస్లో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఫీల్ అయ్యేది మాత్రమే కాదు. It's one of the most beautiful feeling that we all forgot to feel. అవునా? మీరంతా నేను చెప్పిన దానికి అగ్రీ చేస్తారా, లేకపోతే మా తాత చెప్పిన దానికి అగ్రీ చేస్తారా? కామెంట్స్ చెప్పండి, డిస్కస్ చేద్దాం. Until next video, see you all. Take care.